రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతుల కష్టాలు తెలుసు కాబట్టి 9 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ అందుకే విద్యుత్తు మొత్తం ఉన్నది. ప్రతి రైతుకు 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇచ్చే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. మా పేదోళ్ళు అంటున్నారు, అయ్యా భూమి ఉన్న ఆయనకు ఉచితంగా కరెంట్ ఇచ్చినావు బాగానే ఉంది, మాకు భూమి లేదు, ఇల్లు ఉంది, ఇంటి కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొడుతుందని అంటున్నారు. అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసినాం, పేదోళ్ళని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కడుతుంది. 100 రూపాయలు కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. అదేవిధంగా రైతులకు రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు, ఆ పైసలు పోయి బెల్ట్ షాప్లో కట్టాల్సి వస్తుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి భూమి ఒక ఆయనకుంది, కౌలుకు దున్నుకునేట ఆయన ఇంకొక ఆయన. వాళ్ళంటూరు కౌలు రైతులు పెట్టుబడి పెట్టింది మేము, మరి నగదేమో భూమి ఆయనకు పోయిందని. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది.